ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 22 మరి అలక్ష్యంగానున్నావా అనే మాట మీద ధ్యానిద్దాము. అలక్ష్యము నిర్లక్ష్యం అనే మాటల మీద ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్రం. మరి నేటి దినాలలో చాలా వరకు మరి యూత్ మరి అందరూ చాలా నిర్లక్ష్యంగానే ఉన్నారు. పెద్దల మాటకు నిర్లక్ష్యం, నియమ నిబంధనలు పాలవం అంటే నిర్లక్ష్యం, జాగ్రత్తలు పాటించడం అంటే నిర్లక్ష్యం. అంటే కరోనా టైంలో మాస్క్ పెట్టుకోమని, జర్నీ చేస్తున్నప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోమని, ఇటువంటి ఏమీ ఫాలో అవ్వరు. అంతా నిర్లక్ష్యం. ప్రభుత్వ నిబంధనలకు నిర్లక్ష్యము, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే నిర్లక్ష్యం, దైవికమైన కార్యాల పట్ల అలక్ష్యము, తల్లిదండ్రుల మాటకు నిర్లక్ష్యం, చేస్తున్న పని పట్ల నిర్లక్ష్యము, కుటుంబం పట్ల నిర్లక్ష్యం, బిడ్డల పట్ల నిర్లక్ష్యం, అన్ని విషయాలలో నిర్లక్ష్యం. మరి నిర్లక్ష్యానికి చెల్లించాలి పారిమూల్యం అని కూడా అంటూ ఉంటారు కదా. మరి ఏ విషయంలో చూసినా కానీ అందరూ కూడా యూత్ అనే కాదు, చాలా నిర్లక్ష్యమైన ధోరణిలో ఉన్నారు నేటి దినాలలో. మరీ విశేషముగా చేస్తున్న పనిలో నిర్లక్ష్యం చూపిస్తూ ఉన్నారు. మరి ఎవరు నిర్లక్ష్యంగా ఉంటారంటే పనికి మాలిన వారు నిర్లక్ష్యంగా ఉంటారని లేఖనాన్ని సెలవిస్తారు. 1 సమూయేలు 10:27 చూసినట్లయితే మరి సౌలు గారిని రాజుగా ఎన్నుకున్న తర్వాత అందరూ మరి బహుమానాలు తీసుకురావటం, కానుకలు తేవటం చూస్తూ ఉంటాం. అయితే కొందరు పనికి మాలిన వారు మరి ఈయనేం చేస్తాడులే అన్నట్టు బహుమానాలు ఏమి తీసుకురారన్నమాట. పనికి మాలిన వారు మాత్రమే నిర్లక్ష్యం చేస్తారు. అంత మాత్రమే కాదు, లేఖనాలైతే వేటి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారో మన పితరులు, అలాగే ఏ విషయాల్లో మనం నిర్లక్ష్యంగా అలక్ష్యంగా ఉండకూడదు ధ్యానిద్దాము. మరి దేవాది దేవుడు సాక్షాత్ అంటా ఉన్నారు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారని. మరి సంఖ్యాకాండంలో మనం చూడగలుగుతాము. అంత మాత్రమే కాదు, మనం దేవుణ్ణి అలక్ష్యం చేయకూడదు, అలా దేవుడి మాటని అలక్ష్యం చేయకూడదు. దేవుణ్ణి అలక్ష్యం చేసినట్లయితే మరి ఏదైతే వాగ్దానం చేశాడో మరి ఆ వాగ్దాన దేశాన్ని చూడరు అని చెప్తా ఉన్నారు ఇశ్రాయేలులతో. మరి మనం కూడా దేవుణ్ణి అలక్ష్యం చేసినట్లయితే నీకు నాకు ఇవ్వబడిన ఆ వాగ్దానాలేమి, మరి ప్రవచనాలేమి, దర్శనాలేమి, అవేమి కూడా మనం స్వతంత్రించుకోలేము. సో మనం దేవుని పట్ల అలక్ష్యంగా ఉండకూడదు. అంత మాత్రమే కాదు, యెహోవా మాటని అలక్ష్యం చేయకూడదంట. అలాగాని చేస్తే జనులలో ఉండకుండా కొట్టివేయబడతామంట. అంటే మనం ఇంకా బ్రతికిన వ్యర్థమే. మరి దేవుని మాటను కూడా అలక్ష్యం చేయకూడదు. అంత మాత్రమే కాదు, మరి దేవుణ్ణి అలక్ష్యం చేసినప్పుడు మరి సంఖ్యాకాండంలో చూస్తాం కదా మనం 16వ అధ్యాయంలో, యెహోవా గొప్ప వింత పుట్టించినందున వారి ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మింగివేసినడలా వారు యెహోవాను అలక్ష్యం చేసిన మీకు తెలియననెను. ఇది మోషే గారు ఇశ్రాయేలులతో చెప్తా ఉన్నారనమాట. మరి దేవుణ్ణి అలక్ష్యం చేసినట్లయితే అక్కడ కోరహు, దాతాను, అబీరాము వారి కుటుంబస్తులందరికీ ఏం సంభవించిందో మనకి లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. అంత మాత్రమే కాదు, కానీ మరి 1 తిమోతిలో చూసినట్లయితే పెద్దలు హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడి నీ ఉన్న వరమును అలక్ష్యము చేయకము. దేవునికి స్తోత్రం. లేని వాళ్ళు సైతం ఫ్యాబ్రికేటెడ్గా షో ఆఫ్ చేస్తూ మరి పరిచర్యలో ముందుకు కొనసాగించబడతా ఉంటే దేవుడు నీకు మంచి టాలెంట్ని, వరాన్ని ఇచ్చినప్పుడు నువ్వెందుకు మరి పనికిమాలిన ఆ దాసుడు లాగా రుమాల్లో చుట్టి కట్టి భూమిలో భద్రపరచాలి? ఆ రీతిగా ఎవరు ఉండకూడదు. దేవుడు ఏదైతే వరం ఇచ్చాడో నిశ్చయముగా టాలెంట్ని బట్టి మంచిగా బిజినెస్ చేయాలి. అనేక ఆత్మల రక్షణార్థమై దేవాది దేవుని రాజ్య విస్తరణలో మరి పాలి భాగస్థం అవ్వాలంటే దేవుడు మనకిచ్చిన వరాన్ని మనం ఏమాత్రం అలక్ష్యం చేయకూడదు. అంత మాత్రమే కాదు, కానీ విశ్రాంతి దినాన్ని నిర్లక్ష్యం చేయకూడదంట. లేకపోతే దేవుని కోపం, ఉగ్రత రగులుతుంది. అలాగే దేవుని నిబంధనలను నిలువని వారిని దేవుడు అలక్ష్యం చేస్తాడంట. ఇక దేవుడే అలక్ష్యం చేస్తున్నాడంటే మనల్ని ఎవరు కూడా కేర్ చేయరు అనమాట. మరి అంత మాత్రమే కాదు, కానీ
తల్లిదండ్రులను నిర్లక్ష్య పెట్టకూడదు. అలాగే నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకము. తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యం చేయవాడు శాపగ్రస్తుడంట. మరి కన్నీ పెంచి తల్లిదండ్రుల్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అటువంటి వాళ్ళు శాపగ్రస్తులు అవుతారంట. వారిని ఏమాత్రం మనం నిర్లక్ష్యం చేయకూడదు. అంత మాత్రమే కాదు, మరి నా నామమును నిర్లక్ష్యం పెట్టి యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనని మలాకీ గ్రంథంలో దేవాది దేవుడు అడుగుతా ఉన్నాడు. మరి దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. యెహోవా ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టకూడదని యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతాము. అంత మాత్రమే కాదు కానీ పెద్దలిచ్చిన ఆలోచనలను మనం తృణీకరించకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. మరి అక్కడ సొలొమోన్ గారి కుమారుడైన రెహబాము మరి పెద్దలను అడిగినప్పుడు వారి చక్కని మంచి ఆలోచన ఇస్తారు. అయితే మరి ఆ ఆలోచనని నిర్లక్ష్యం చేసినట్టు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అక్కడ ఆలోచన నిర్లక్ష్యం చేయటం వల్ల భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. అప్పటిదాకా ఏకరాజ్యంగా ఉన్న ఇశ్రాయేల్ దేశం మరి రెండుగా చీలిపోవటం చూస్తూ ఉంటాం. మరి పెద్దల మాటను మనం వినకుండా ఉండినట్లయితే చాలా తీవ్ర నష్టాన్ని పరిమాణాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత మాత్రమే కాదు కానీ నిర్లక్ష్య పెట్టవలసిన వాటిని నిర్లక్ష్య పెట్టాలి. అటువంటిని ఏమాత్రం మనం కేర్ చేయాల్సిన అవసరం లేదు. అలక్ష్యం అనే మాట దైవికమైన కార్యాల విషయంలో మనం చూచి ఉన్నాము. నిర్లక్ష్యం అన్నది మరి డొమెస్టిక్ లాంగ్వేజ్లో మనకి తల్లిదండ్రులు కానీ ఈ రీతిగా మనం చూసి ఉన్నాము. అంత మాత్రమే కాదు కానీ యేసయ్య అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించినట్టు మన హెబ్రీ గ్రంథంలో చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఏవైతే మనం మరి అలక్ష్యం చేయకూడదో వాటిని అలక్ష్యం చేయకుండా ఉంటాము. వేటిని కేర్గా చూసుకోవాలో వాటిని లక్ష్య పెడతాము. మరి దేవుని మాటను లక్ష్య పెట్టినప్పుడు ఆయన కూడా మన పట్ల లక్ష్యం ఉంచుతాడు. ఆయన ఏమాత్రం అలక్ష్యం చేయడు. మరి కీవర్డ్స్ చూసుకున్నాం కదా, దేవా విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవు. మరి ఆయన మనల్ని ఏమాత్రం దాటిపోయే దేవుడు కాదు. మరి అలక్ష్యం చేసినట్లయితే ఆయన్ని మనం అలక్ష్యం చేస్తే ఆయన ఏవేవైతే ఇస్తానని వాగ్దానం చేశాడో ఆ ప్రవచనాలని వాగ్దానాలని మనం స్వతంత్రించుకోలేము. మరి శాపగ్రస్తులు అవుతారు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తేనే. అనేకమైన మనం ధ్యానించి ఉన్నాం. ఏమాత్రము మనం దైవికమైన కార్యాలనేమి మన దేవాది దేవుణ్ణేమి మనం అలక్ష్యం చేయొద్దు. ఆయన మన పక్షంగా లక్ష్యం చూపించే విధంగా మనం జీవిద్దాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.